వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జనగామ జిల్లా ఉనికిని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం 9 జిల్లాల రద్దు కుట్ర చేస్తున్నదని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హెచ్చరించారు. జనగామ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన చిలిపి చేష్టలతో అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకుంటోందని, కేసీఆర్ చేసిన ప్రాజెక్టులను అడ్డుపెట్టడం లక్ష్యమని విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అభివృద్ధి నిరోధకుడిగా నిలిపి జిల్లా ఉనికిని కాపాడకపోతే ప్రజలు ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో జనగాం జిల్లా అస్తిత్వాన్ని కాపాడడం కోసం, జిల్లా ఉనికి కాపాడడం కోసం మరి తప్పకుండా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా పరిపాలన సౌలభ్యత కోసం ఏర్పాటు చేసిన జిల్లా ఏ కారణం లేకుండా ఓన్లీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడంటే ఒక్కడు కూడా ఒక మానవీయ కోణం 12 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చేస్తున్నారు. జనగాం అంటేనే ఉద్యమాల కిల్లా. తప్పకుండా ఒకవేళ జనగాం మీద నీ కన్నుబడి ఏదైనా చెడగొట్టాలని చూస్తే ఇక్కడ అగ్నిగుండం అయితే జనగాం మొత్తం కూడా. ఈ అగ్ని మంటలు ఏవైతున్నాయో తప్పకుండా ప్రజలు ఆజ్యం పోస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయటానికి ఇక్కడే మొదలు పెడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.